రాజగోపాల్ రెడ్డి కలుసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 10-15 మంది ఎమ్మెల్యేలను ఈజీగా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోపోతారు అవసరం అనుకుంటే. కాబట్టి రాజగోపాల్ రెడ్డిని కాపాడుకోవాలి, రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయిపోయారని ఒక వినబడుతున్న చర్చ. ఇక రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ కన్ఫర్మ్ అన్నట్టే లెక్క. ఇంకోటి ఏంది, జీవన్ రెడ్డి దెబ్బకే ఇదంతా. జీవన్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలోకి పోయి భారీ బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిండో, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా వేసుకున్నాడో అప్పుడు అధిష్టానానికి అర్థమైంది జీవన్ రెడ్డి వేయండు, జీవన్ రెడ్డి లెక్కనే మిగతా ఒక్కొక్కరు జారుకుంటూ ఊతరిగి చిన్నగా వీళ్ళను కంట్రోల్ చేయాలి, అడ్డుకట్ట వేయాలి. కట్ట వేయాలంటే ఏం చేద్దాం, పదవి ఇద్దాం. ఇప్పుడు విహెచ్ ఉన్నాడు, వి హనుమంతరావు, ఆయన కూడా ప్రభుత్వం పైన అనేకమైనటువంటి ఒత్తిడిలు తీసుకొస్తే విహెచ్కో పదవి ఇచ్చేసారు ఆయన కంట్రోల్ చేయడానికి. ఆయన సీనియర్ లీడర్. రేపో మాపో మధు యాష్కి ఒక 10 వస్తుందట, జగ్గారెడ్డి అనుకో 10 వస్తుంది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతుంది. ఇట్లా వీళ్ళని కంట్రోల్ చేద్దామని ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు విజయశాంతి కూడా రేపో మాపో కాంగ్రెస్కి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె కూడా మంత్రి పదవి ఇచ్చి, మంత్రి పదవి లేకపోతే సెకండరీ ఏదో ఒక పదవి ఇచ్చి ఆమెను కంట్రోల్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇట్లా పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి కంట్రోల్ చేద్దామని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇక దీంట్లో మీనాక్షి నటరాజన్ మేడం తోటి డైరెక్ట్ ఢిల్లీ అధిష్టానం డిస్కస్ చేస్తున్నట, టచ్లో ఉన్నారట, ఎప్పటికప్పుడు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నట. ఇక రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా అధిష్టానం వినే పరిస్థితి లేదు. రేవంత్ అన్నేమో గీలకు మంత్రి పదవి ఇవ్వాలి, గాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు అధిష్టానం నువ్వు ఎవరికి చెప్పినా మేము ఇయ్యం, మాకు ఎవరికి ఇవ్వాలో తెలుసు అని చెప్పి అధిష్టానం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అట్లా రాజగోపాల్ రెడ్డి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో పోతారేమో అనే పరిశాన్ తోటి కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ చేసేసిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి రేవంత్ రెడ్డికి ఇష్టం కాదా అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద పరిశాన్ దెబ్బన్నట్టే, ఇప్పుడు అధిష్టానం దెబ్బన్నట్టే. రేవంత్ రెడ్డి ఎవరెవరికో మంత్రి పదవి ఇద్దాం అనుకున్నాడు, ఇప్పుడు ఫెయిల్ అవుతున్నది. కోదండరామ్ మంత్రి పదవి అంటారు, ఇంకోళ్ళకి అంటారు, ఇక రకరకాల వ్యవహారం నడుస్తుంది. కానీ లాస్ట్ వరకు చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి కోదండరామ్కు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అంత ఈజీగా మంత్రి పదవి వస్తుందా, ఎట్లిస్తారు ఏం కదా అధిష్టానం అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.